ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు రెహమాన్ గారు ఉన్నారు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఒక చిన్న అపాయింట్మెంట్ మీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరు ఎందుకు కాదంటారు? సో ఆయన అదే అంటున్నారు, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఒక అపాయింట్మెంట్ మీ లైఫ్ ని మారుస్తుంది అని అంటున్నారు. మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటున్నారు, ఆ టర్మ్ కూడా. సో ఏ శాస్త్రాలని బేస్ చేసుకుని సజెషన్స్? ఇక్కడ మనకి సంఘంలో చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారండి. ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవడం వల్ల మీకు ఉపయోగం లేదు. చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీ లింక్డ్ సబ్జెక్ట్స్ అండి. ఆస్ట్రాలజీలో ఏ ఏ ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశులు ఎలా ఉన్నాయి చూసుకుంటూ దానిలో ఏది బలంగా ఉంది, ఏది వీక్గా ఉందో చూసుకొని అలానే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే వీక్గా ఉందో దాన్ని మనం పవర్ఫుల్ చేసుకోవచ్చు, క్వశ్చన్ని బట్టి చేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూస్తానండి. చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందండి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు వెళ్ళినా ఉపయోగం లేదు అనుకుంటారు. అలా ఏం అనుకోక్కర్లేండి. చెయ్యి చూస్తాను, అద్భుతమైన విషయాలను చెప్తాను. చెయ్యి ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్తో మేము పెళ్లి చేసుకోమని చెప్పి డిసైడ్ అయిన అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకు కూడా నేనే పేర్లు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ ఏ మనిషి అయినా ఏదైనా ఒక పని చేసే ముందు అసలు ఎవరినైనా ఒకళ్ళని ఎంక్వైరీ చేసి ఆ పని చేస్తే బాగుంటుందని నేను అంటానండి. నన్ను డైరెక్ట్ కలవద్దు. ఈ వీడియో చూసి అబ్బాయి ఈయనేదో తోపని కలవద్దు. ఎవరికైనా మంచి జరిగిందా లేదా కనుక్కోండి. కనుక్కొని అప్పుడు వచ్చి నన్ను కలవండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తానండి. ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే దమ్ము ఉండాలండి. దమ్ము ఉంటే సబ్జెక్ట్లో ఎలా అయినా మాట్లాడటానికి వీలవుతుందండి. నేను ఇక్కడ ఏదో ఒక శాస్త్రం ప్రకారం ఏ పెడతాను, బి పెడతాను అంటల్లా. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇన్ని విధాలా చూసి మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. లోన్ లేనోడు, ఈఎంఐలు కట్టినోడు ఎవడు లేడు, అప్పు లేనోడు లేడు. అది ఎప్పటి నుంచో ఉన్న సామెత. సో ఇప్పటికే అది ఫాలో అవుతూ ఉన్నారు. సో ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ హెల్ప్ అవుతుందా? 100% హెల్ప్ అవుతుందండి. ఆర్థిక సమస్యలు ఏదో ఒక ప్రాబ్లం లేకపోతే, అది జాతకంలో కానీ లేదా న్యూమరాలజీ పేరులో కానీ ఏదైనా ఇబ్బంది లేకపోతే అలాంటివి జరగవు. పేరులో 16 అని ఒక నంబర్ ఉంటుంది, 16. జపాన్ ఆల్సో 16 నంబర్. అంత పనంతా అయినాక డిస్టర్బ్ చేసింది. అంతకుముందు మేము చదువుకునేటప్పుడు వల్కాయలు ఉండేవి, ఇల్లు కట్టుకోగానే ఇల్లు తీసుకెళ్ళిపోతాయి అని చెప్పి. ఇలా 16వ నంబర్ చూడంగానే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి చెప్పొచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఆ 16 అనే నంబర్ ఉంటే చదువులు ఆగుతాయి, జరిగే పెళ్ళిళ్ళు ఆగుతాయి, సంతానం దగ్గర ఆలస్యం అవుతుంది. ఇలా ఏదైనా జరుగుతా ఆగిపోతూ ఉంటుంది అనమాట. ఇల్లు కడతా చాలామంది ఇల్లు కట్టి సగంలో ఆపేస్తుంటారు. ఇలా ఆ 16 నంబర్ అనేటువంటి నంబర్ ఉన్నప్పుడు ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మేము చేసే పని ఏంటంటే ఆ 16 నంబర్ అనేటువంటి నంబర్ని తీసి దానికి ఇంకో నంబర్ పెడతాం. ఒక 19 నంబరు లేదా ఏరే అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తగ్గట్టుగా ఒక నంబర్ పెట్టడం జరుగుతుంది. ఆ నంబర్ని పెడితే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటపడిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలా లేకపోతే ఎవరు ఇంతమంది మమ్మల్ని నమ్మరు, మా దగ్గర రారు. ఎక్కడో చోట ఏదో ఒక రిజల్ట్స్ రావాల్సిందే. ఇప్పుడు సపోజ్ నేను ఒక అతను వాళ్ళ సిస్టర్ వాళ్ళని పంపిస్తూ సార్ దగ్గరికి వెళ్ళాను, నేను ఇప్పుడు మస్కట్లో ఉన్నాను, నా పొజిషన్ బాగుంది, మీరు ఒక్కసారి వెళ్ళి చూపించుకోండి, నేనే ఫీజు కడతాను అవసరం అయితే, ఇలా మీరు నమ్మకండా ఫీజు కోసం భయపడమాకండి, నేనే పంపిస్తాను. ఎందుకని అతను సక్సెస్ అయ్యాడు కాబట్టి. ఇలా ఎంతోమందికి మేము పేర్లు కరెక్ట్ చేసి ఉన్న నెగిటివ్ నెంబర్ని తీస్తున్నామండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నాకు ఆరోగ్యం ఉండని ఇంతవరకు మీరు వెళ్ళా, నాకు జ్వరం వచ్చింది తగ్గించండి అని వెళ్ళారు. జ్వరం తగ్గితే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే మీ పేరులో నెగిటివ్ నెంబర్ ఉంటే ఆ నెగిటివ్ మన మీద అప్లై అవుతూనే ఉంటుంది. ఇక్కడ మేమేం చేస్తామంటే ఆ నెగిటివ్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ నెగిటివ్ నెంబర్ని ఒక అక్షరం కలపడం వల్ల కానీ ఒక అక్షరం తీయటం వల్ల కానీ దాన్ని పాజిటివ్ నెంబర్ చేస్తాం. ఇక్కడ నా దగ్గర రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ పేరులో ఏం అక్షరాలు ఉన్నాయి, దానికి ఎంత నెంబర్ ఉంది, దాని ప్రొడక్షన్ ఏంటి మీ చేతే చదివిస్తా. లేదా మీ ఫ్రెండ్స్ అమెరికాలో ఉంటే అమెరికాలో కూడా చదవచ్చు మీ ఫోన్లోనే. నా ఫోన్లో కాదండి, నా ఫోన్లో అయితే నేను మాయ చేస్తా, మీ ఫోన్లోనే చదివిస్తా. మీకు తెలిసిపోయిందిగా, మీ లైఫ్ ఎలా ఉందో తెలిసిద్దిగా, మీరే చదువుకుంటారు మీ ఫోన్లో. ఓహో ఇలా ఇందువల్ల నా లైఫ్ ఇలా ఉందా అని మీకు అర్థమవుతుంది. తర్వాత దాన్ని కరెక్షన్ చేస్తా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు 104 జ్వరం ఉందని చెప్పి థర్మామీటర్లో చూపిస్తాడు.
మరి తగ్గింది అనేది కూడా చూపించాలి కదా, ఇగో 97 ఉంది 98 ఉంది తగ్గిపోయిందయ్యా అని చెప్పాలి కదా. అలానే నేను కరెక్షన్ చేసిన తర్వాత ఏ నెంబర్ ఉందో కూడా మళ్ళీ చదివిస్తా. అది మళ్ళీ చదువుకుని ఎక్సలెంట్ ప్రొడక్షన్ ఉంటుంది. అప్పుడు మీ లైఫ్ అలా జరుగుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక ఫోన్ కొనుక్కున్నారు, 64 MB ర్యామ్ అని చెప్పి షాప్లో కొనుక్కున్నారు మాన్యువల్ చదివి, అది ఇంటి రంగాలు 32 అవ్వదు 128 అవ్వదు, 64 ఉంటుంది కదా. లైక్ దట్ మీ పేరులో ఉన్న నెగిటివ్ చదివిస్తాను, మీకు తర్వాత కరెక్ట్ చేసిన తర్వాత మీకున్న పాజిటివ్ చదివిస్తాను. అప్పుడు మీకేంది ఆటోమేటిక్గా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మీరే చదువుతారు కదా, ఓహో నా లైఫ్ ఇలా ఉంటుందన్నమాట, నేను ఇలా చేసుకుంటే ఈయన చెప్పినట్టు ఇలా మనం ఫాలో అయితే ఇలా ఉంటుందంట అనమాట అని ఒక పాజిటివ్గా థింక్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ పాజిటివ్ థింకింగ్గా మీకు అన్నీ కూడా పాజిటివ్ చేసేది. నేను అనేది ఏంటంటే సోకాల్డ్ మీరు ఏ న్యూమరాలజిస్ట్ని కలిసినా ఎవరినైనా కలవద్దు, తప్పేం లేదు. కానీ మీ ప్రొడక్షన్ ఏంటి, మీకున్న నెగిటివ్ ఏంటి, కరెక్షన్ చేసినాక మీ పాజిటివ్ ఏందనేది మీ ఫోన్లో చదివే పని అయితే మీరు కలవండి. ఆయన బాగుండిద్దని చెప్తే కలవద్దు, బాగుండిద్దని చెప్తే సరిపోదు కదా. చాలా ఇప్పుడు వంకాయలు అమ్మే ఆయన కూడా చెబుతాడు బాగానే ఉంటాయని, అది బాగుందా లేదా మంచిగా కాదా మీరు చూసుకోవాలి. అలా మీ ఫోన్లో మీరు ప్రొడక్షన్ చదువుకోగలను అనుకున్నప్పుడే వెళ్ళండి, లేకపోతే ఈ శాస్త్రాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టమాకండి. మీకేదో జరగలేదని చెప్పి శాస్త్రం బాగాలేదు అనుకోకూడదు. మీరు కరెక్ట్గా తీసుకోవాలి ఆ డెసిషన్, కరెక్ట్ పర్సన్ ఎన్నుకోవాలి. కరెక్ట్ పర్సన్ అనేది మీకు ఎలా తెలిసిద్ది, మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫోన్ ద్వారా మీకు తెలిస్తే. మీకు రిజర్వేషన్ అయ్యింది అని చెప్తే సరిపోదు కదా, రైల్వే డిపార్ట్మెంట్ నీకు రిజర్వేషన్ అయింది ఫలానా సీటు ఫలానా భోగి అని చెప్తేనే కదా, మీ ఫోన్కి పంపిస్తేనే కదా మీరు నమ్మాల్సింది. అలాంటి వాళ్ళని కలవండి. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు కూడా కరెక్షన్ చేసి దాని ప్రొడక్షన్ మీ ఫోన్లోనే చదివిస్తాను కాబట్టి అలా చదువుకొని మేలు పొందితే బాగుంటుంది. సో మీరు రిపోర్ట్ పంపిస్తారు 100%. నేను రిపోర్ట్ పంపను, వాళ్ళ క్లయింట్ చేస్తే రిపోర్ట్ ఓపెన్ చేపిస్తా వాళ్ళ ఫోన్లోనే. ఓకే, నేను రాంగ్ రిపోర్టో పాజిటివ్ రిపోర్టో నేను పంపను, వాళ్ళ ఫోన్లోనే వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళే చదువుకొని ఎస్ అద్భుతమైనటువంటి పేరు వచ్చిందని చెప్పి అనుకునే విధంగానే పంపుతాను తప్పితే వేరే విధంగా నేను చెయ్యను. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.